వెల్కమ్ టు ఫోకస్. కాలేజ్ డేస్ హాస్టల్ లైఫ్ భలే మజాగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఈ సరదాలు కాస్త మితిమీరుతున్నాయి. ఉన్నత చదువులు ఉద్యోగాల కోసం హైదరాబాద్ వచ్చిన అమ్మాయిలు కొందరు సరదా కోసం ఓ రోజు చేసిన చిలిపి పని ఇంటర్నెట్ కెక్కింది. ఫేస్బుక్ తల్లిదండ్రుల ఆశల్ని అడియాసలు చేస్తున్న యువతుల భవిష్యత్తును రోడ్డున పాడేసింది. పొట్టకూటి కోసం వచ్చిన వాళ్ళెందరినో తన కౌగిట్లో దాచుకుంటోంది భాగ్యనగరం. ఉపాధి, ఉద్యోగాలు, చదువులు, కోచింగ్లంటూ ఇక్కడికి రోజు వేలాది మంది వస్తుంటారు. ఎందరో ఆడపిల్లలు అమ్మా నాన్నల్ని వదిలి హైటెక్ సిటీకి తరలి వస్తున్నారు. స్నేహితుల ప్రభావమో, వయస్సు కారణమో, నగర జీవితమో, మొత్తానికి సిటీ నీళ్లు ఒంటికి పట్టిన అమ్మాయిలు కొందరు బెడదవ పడుతున్నారు. ఎలాగూ నెలవారీ ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బు పంపిస్తున్నారు. ఇంకే ఇబ్బంది? అమ్మా నాన్నల ఆశల్ని గాలి కుదిలేసి హాస్టళ్లలో కొందరు అమ్మాయిలు వేస్తున్న వేషాలు సాక్ష్యాలతో సహా ఇంటర్నెట్ లో ప్రత్యక్షమయ్యాయి. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ హాస్టల్ రూమ్ ఇది. ఒకే మైండ్ సెట్ కలిగిన 6 అమ్మాయిలు ఓ గ్యాంగ్ గా ఏర్పడ్డారు. మందు అంటారు. అసలు మందు టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు. అనుకున్నదే తడువుగా బీర్లు, బిర్యానీలు తెచ్చుకున్నారు. జోక్లేస్తూ బిర్యానీ మంచింగ్ తో ఫుల్ గా మందు కొట్టారు. మత్తులో తూగుతూ మజా చేశారు. అంతేకాదు, తాము చేస్తున్న గొప్ప పనిని వీడియో తీసి చూసి తరించాలనుకున్నారు. మందు కొడుతూనే ఓ అమ్మాయి సెల్ ఫోన్ లో వారి మందు పార్టీని షూట్ చేసింది. తాము చేసిన ఘనకార్యాన్ని అక్కడే చూసుకుని ఊరుకుంటే కథ ఇక్కడి వరకు వచ్చేది కాదు. సెల్ ఫోన్ లోని వీడియోను ఓ అమ్మాయి గొప్పగా బ్లూటూత్ ద్వారా మరో ఫ్రెండ్ కి ట్రాన్స్ఫర్ చేసింది. అది అలా యూట్యూబ్ కు చేరింది. అక్కడి నుంచి ఫేస్బుక్ లో వచ్చి పడింది. నెల రోజుల క్రితం అప్లోడ్ అయిన ఈ విజువల్స్ ను ఒక్క రోజులోనే 5,000 మంది షేర్ చేసుకున్నారు. పురుష పుంగవులు దారుణమైన కామెంట్స్ పెట్టారు. ఈ గోలంతా ఎందుకు అనుకుని ఈ వీడియోని అప్లోడ్ చేసిన వారు యూట్యూబ్ నుంచి వీటిని డిలీట్ చేశారు. మళ్ళీ 2 రోజుల క్రితం ఈ విజువల్స్ ఫేస్బుక్ లో అప్లోడ్ అయ్యాయి. అమ్మాయిలకు తెలుసో తెలియకో అప్లోడ్ అయిన ఈ వీడియోను షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరూ శిక్షార్హులవుతారు. కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఐటీ యాక్ట్ 66A ప్రకారం ఈ విజువల్స్ ని షేర్ చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవచ్చు. ఓ వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన వారిని ఐటీ యాక్ట్ అస్సలు వదిలిపెట్టదు. ఫేస్బుక్ లో ఇలాంటి దృశ్యాలు ఇటీవల కాలంలో అనేకంగా వచ్చి పడుతున్నాయి. క్లాస్ రూమ్, హాస్టల్, ఆఫీస్ ఇలా ఎక్కడైనా కావచ్చు. తాము చేసిన ఘనకార్యాల్ని గొప్పగా చెప్పుకుంటూ ఆ విజువల్స్ ను అమ్మాయిలే పోస్ట్ చేస్తుండడం విశేషం. చేతిలో డబ్బు, అడ్డు అదుపు లేని స్వేచ్ఛతో తల్లిదండ్రులకు తలవంపులు తెస్తున్నారీ అమ్మాయిలు. కాలేజీ డేస్ హాస్టల్ లైఫ్ భలే మజాగా ఉంటుంది. టైం పాస్ కబుర్లు, స్నేహితులతో సరదాలు. ఆహా, ఆ రోజుల్ని మర్చిపోలేరెవరైనా. అయితే ప్రస్తుతం ఆ సరదాలు కాస్త మితిమీరుతున్నాయి. దీనికి ఉదాహరణ ఇప్పుడు చూస్తున్న సీన్. ఇంజనీరింగ్ కాలేజీలోని ఓ క్లాస్ రూమ్. క్లాస్ అయిపోయింది. ఆ తర్వాత 6 అమ్మాయిలు రెచ్చిపోయారు. వారిలో విచ్చలవిడితనం బయటకొచ్చింది. క్లాస్ రూమ్ అన్న సంగతి మర్చిపోయారు. అంగాంగ ప్రదర్శనలకు దిగారు. అంతేకాదు, తాము చేస్తున్న ఈ పని ఎంచక్క వీడియో తీసుకున్నారు.
దీన్ని సెల్ ఫోన్ల ద్వారా ఫేస్బుక్లు, యూట్యూబుల్లో అప్లోడ్ చేశారు. ఈ హాట్ సీన్స్ చూసిన మగాళ్లు వీడియోని షేర్ చేసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే వేల హిట్స్ వచ్చాయి. యూట్యూబ్ తో పాటుగా అన్ని సోషల్ నెట్వర్క్ల్లో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. ఇది ఒక్కటే కాదు, ఇలాంటివెన్నో. తమ విశృంఖలత్వాన్ని వీడియో తీసి సాక్షాత్తు అమ్మాయిలే యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. చదువులు, ఉద్యోగాల వేటలో అమ్మా నాన్నల్ని వదిలి దూరంగా ఉంటున్న ఆడపిల్లలు ఇలా బరితెగిస్తున్నారు. చేతిలో డబ్బు, అడ్డు అదుపు లేని స్వేచ్ఛతో ఆశల్ని గాలి కొదిలేసి వేషాలు వేస్తూ తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తున్నారు. ఇలాంటిదే మరో ఉదాహరణ ఇది. 4 అమ్మాయిలు కలిసి తాముంటున్న ఓ హాస్టల్ గదిలో తీసిన అశ్లీల దృశ్యాలు హల్చల్ చేస్తున్నాయి. కాలేజీ అమ్మాయిలే కాదు, పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు సైతం ఫ్రెండ్స్ వల్ల చెడు అలవాట్లకు బానిసలవుతున్నారు. తమ అమ్మాయిలు పెద్ద చదువులు చదివి మంచి పొజిషన్లోకి వస్తారని ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల నమ్మకాన్ని బొమ్ము చేస్తున్నారు. స్నేహితుల ప్రభావమో, వయసు కారణమో, నగర జీవితమో మొత్తానికి కొందరు పెడదోవ పడుతున్నారు. పెద్ద చదువులు, ఉద్యోగాల కోసం సిటీ వస్తున్న అమ్మాయిలు ఎంజాయ్మెంట్ పేరుతో అమ్మాయిలు చేస్తున్న ఈ తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇదిగో ఇక్కడ చూస్తున్న ఈ దృశ్యాలు ఓ వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోంది. డాన్సులు చేస్తున్న వీరంతా మంచి చదువులు, ఉద్యోగాలు చేస్తున్న వారే. పగలంతా తమ తమ ఉద్యోగాలతో బిజీగా ఉండే ఈ యువతులు రాత్రి కాగానే మారిపోతారు. ఎంజాయ్మెంట్ పేరుతో ఇలా రెచ్చిపోతారు. డాన్సులు, ఫ్యాషన్ షోలంటూ తెల్లవారుజాము వరకు ఇదే తంతు కొనసాగుతుంది. ఈ డాన్సుల్ని తప్పు పట్టకపోయినా వీరు చేసిన హంగామా అంతా సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ వెబ్సైట్లలో పెట్టడమే తప్పు. ఈ ఘనకార్యాన్ని సోషల్ నెట్వర్క్ లో అప్లోడ్ చేయడం చేశారు. ఇంకేముంది, అది కాస్త ఇతరులు షేర్ చేసుకోవడంతో సోషల్ నెట్ హల్చల్ చేస్తోంది వీడియోతో. ఈ వీడియోకు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. ఈ వీడియోను ప్రస్తుతానికి వీళ్ళు డిలీట్ చేయించిన పదే పదే యూట్యూబ్ లో ప్రత్యక్షమవుతోంది. ఒక్కసారి సోషల్ నెట్వర్క్ లో ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తే జీవితం బుగ్గిపాలైపోయినట్లే. ఇది తెలుసుకుంటే మంచిదని అమ్మాయిలకు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. సరదాగా ఎంజాయ్ చేసే అవకాశం మాకు లేదా, తాగే హక్కు మాకు లేదా అని అమ్మాయిలు అడగొచ్చు. ముమ్మాటికి ఉంది. అలాగని మీరు చేసిన వేషాలని వీడియో తీయాల్సిన పని లేదు. తీసిన వాటిని సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ విజువల్స్ మీ పేరెంట్స్ చూస్తే, మీ బంధువర్గం కంట్లో పడితే సిటీకెళ్లి మీరు వెలగబెడుతున్న రాజకార్యాలు ఇవే అని ముఖం పట్టుకుని కడిగేస్తారు. చివాట్లు పెడతారు. తట్టాబుట్టా సర్దుకుని ఇంటికొచ్చేయమంటారు. అప్పుడు మిమ్మల్ని కన్నవారి పరిస్థితి ఏంటి? మీ గతేమవుతుంది? మరి ఇంత సోషల్ గా ఉండే యువతుల్ని ఏ రాకుమారుడొచ్చి మనవాడతాడు? మీరే ఆలోచించండి.